మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలో మరో దారుణ ఘటన. చికాగోలోని షాపింగ్ మాల్లో కాల్పులు. దుండగుల కాల్పుల్లో ఖమ్మం విద్యార్థి మృతి. 4 నెలల కిందటే అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థి. తీవ్ర దిగ్భ్రాంతిలో విద్యార్థి తల్లిదండ్రులు. అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుల బరి తెగింపుకు ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు 22 ఏళ్ల సాయి తేజ దుండగులు చేసిన కాల్పుల్లో మృతి చెందాడు. గత 3 నెలల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే సాయి తేజ అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు షాపింగ్ మాల్లోకి చొరబడ్డారు. షాపింగ్ మాల్లోని నగదు దొంగతనానికి వచ్చిన దుండగులు సాయి తేజ్ పై కాల్పులు జరిపి అందులోని నగదును ఎత్తుకువెళ్లారు. ఈ ఘటనలో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై అమెరికా అధికారులు ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలంగాణలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. అది కాస్త తల్లిదండ్రులు బంధుమిత్రులకు తెలియడంతో కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. మృతుడి స్వస్థలం ఖమ్మం గ్రామీణ మండలంలోని రామన్నపేటగా పోలీసులు గుర్తించారు. ఎంఎస్ చదవడానికి 3 నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయి తేజ్ను దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటనమైన కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్న ఈ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంపై వాళ్ళు వాపోతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అక్కడి తెలుగు సంఘాలను కోరుతున్నారు. మరోవైపు రామన్నపేటలోని సాయి తేజ ఇంటికి వాళ్ళ బంధువులు, స్నేహితులు చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.